రైట్. అమరావతికి చట్టబద్ధత. రాష్ట్ర విభజన చట్టం 2014 సవరణ, న్యాయశాఖ ఆమోద ముద్ర. ఇప్పుడు సడన్గా చేస్తున్నారంట. అంతే అంటే కొత్త భూసేకరణ చేయబోతున్నప్పుడు ఈ విమర్శలు వస్తున్న నేపథ్యం ఇది. ఇప్పుడు అసలు ఆర్టికల్ రాయడానికి కారణం రెండో విడత భూసేకరణకి రైతులు ఇంట్రెస్ట్ గా లేరనేది నిన్న ఆంధ్రజ్యోతి రాసింది. ఓకే, ఇది మిశ్రమ స్పందన వస్తుంది. అవును, ఈనాడు వాళ్ళు అయితే సంతోషంగా ఇస్తున్నారని విముఖత వ్యక్తం చేస్తానని రాశారు. రాసి మళ్ళీ మొదటి విడత ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళు రెండో విడత భూములను తీసుకునే దగ్గర వాళ్ళు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మాకే ఇప్పటి వరకు లేదు, రేపొద్దున మాకు ఇంకా అన్యాయం జరిగింది కదా, మీరు మిగిలినవి కూడా తీసుకుంటే అనేది దాన్ని. అందుకని ఈరోజు ఏం చేశారు, చట్టబద్ధ వచ్చేస్తుంది, గెజిట్ వచ్చేస్తుంది అంటే రైతులు కొంచెం సంతోషంగా ఇస్తారేమో అన్నటువంటి దానికోసం వాళ్ళ ఆర్టికల్ రాశారు, మభ్యపెట్టాను. లేకపోతే మామూలుగా అయితే సార్ అక్కడ రాశారు అది న్యాయశాఖ సలహాలు అయిపోయిందని. అప్పుడు ఎన్ని రోజుల్లో సంబరాలు చేసేవాళ్ళుగా, అది స్టార్ట్ అవ్వగానే సంబరాలు, రేపు గెజిట్ వస్తే ఓ సంవత్సరం పాటు సంబరాలు, ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ ఇంకా స్టార్ట్ కాలేదంటే దాని ప్రక్రియ బిగిన్ అవ్వలేదనే దానికి అర్థం కదా. ఇప్పుడు రైతుల్ని మరి రెండు రియల్ ఎస్టేట్ ఆల్రెడీ పడిపోయింది కదా మేజర్, ఓ గెజిట్ వచ్చేస్తా అంటే ఇది అయిపోయింది ఇక్కడ అని చెప్పడానికి. ఇప్పుడు 18 నెలలు అయింది సార్, కేంద్రంలో అధికారంలో ఉంది వాళ్ళే. ఇప్పుడు వరకు ఒక్క రోజు అన్న వీళ్ళు వెళ్ళి మెమోరాండం ఇచ్చి, ఇది కూడా ఇప్పుడు నిన్నగాక మొన్న కూడా లోకేష్ వెళ్ళాడు కదా, వెళ్ళి ఏదో మోందా తుఫాను 6,000 కోట్ల నష్టం వచ్చింది, 900 కోట్లు అన్న ఇవ్వండి అని ఇప్పుడు అడుగుతున్నారు. ఏది తుఫాన్ దాటి నెల దాటినాక. సో ఇప్పటి వరకు అడగల అసలు. రెండోది మరి ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత ఇవ్వండి, గెజిట్ ఇవ్వండి 18 నెలలు ఎందుకు అడగల? మొన్నటి దాకంటే 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉంది కాబట్టి అది అయిపోయినాక ఇవ్వాలి. మరి ఇప్పుడు 18 నెలల నుంచి ఏం చేస్తున్నారు? సో ఇప్పుడు రైతులు మభ్యపెట్టే కార్యక్రమం తప్ప ఏం లేదు. రైట్. జనసేన పంచసూత్ర. పంచాయతీ నుంచి లోక్సభ స్థానం వరకు 5 సభ్యులతో కమిటీలు, ఒకరు లేదా ఇద్దరు వీర మహిళలకు స్థానం ఉంటాయి. వీర మహిళలు పదాలు మాత్రం భలే కనిపెడతారు. రైట్. గోపి గారు చెప్పండి, నిజంగానే అసలు జనసేనకి ఎదిగే అవకాశం ఉందా? నిజంగా ఎదిగే అవకాశం ఉంటే తెలుగుదేశం నుంచి అది తెచ్చుకుని ఎమ్మెల్యేలుగా ఎందుకు పోటీ చేయించుకున్నారు? మళ్ళీ ఇప్పుడు ఏదో పంచసూత్ర అంటున్నారట. నిజంగానే జనసేన ఎదుగుదలని తెలుగుదేశం పార్టీ అంగీకరిస్తుందా, ఒప్పుకుంటుందా, లేదు ఈయన సొంతంగా ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతాడా పవన్ కళ్యాణ్ గారు? సార్ ఇప్పుడు ఇంకో 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకునే ఒక పార్టీ అధ్యక్షుడు తన పార్టీని ఎందుకు బలపరుచుకుంటాడు? బలపరుచుకునే ప్రయత్నం ఎందుకు చేస్తాడు? కబుర్లో చెప్తున్నాడు కానీ అంత పంచసూత్రాలు చేసుకొని, లేకపోతే గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి వరకు కమిటీలు వేసుకొని పార్టీని బలపరిచే ఉద్దేశం ఉన్నవాడు ఎప్పుడు తను ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటాడు కానీ, తన పార్టీ గెలవాలని కోరుకుంటాడు కానీ పక్క పార్టీ గెలవాలి, పక్క పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రులు అవ్వాలి, వాళ్ళకి అధికారం రావాలి, నేను వాళ్ళ పక్కనే ఉండాలి అని ఎందుకు కోరుకుంటాడు? నిజంగా ఇది కాపులకి చాలా డిసప్పాయింట్మెంట్ అండి. కాపులు చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. అంటే వాళ్ళకి ఒక నాయకుడు దొరికాడు అనుకున్న సమయంలో ఆయన ఈ కాపులందరినీ తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు కూర్చోబెట్టే పరిస్థితి అంటే, అది కూడా ఇంకో 15 ఏళ్ళు అంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అది ఇదేమి రాజకీయం అనేది అర్థం కావడం లేదు. పైగా ఇక్కడ గమనించాలి, కాపులు దళితులు కలిసి, కాపులు సీఎం పదవి కావాలని ఎప్పటి నుంచో ఉంది కదా, కాపులు దళితులు కలిసి రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేయండి అంటే అన్న ఒక పోలీస్ ఆఫీసర్ మీద విరుసు పడుతున్నారు. అంటే కాపులు ముఖ్యమంత్రి అవడానికి వీల్లేదని ఇట్లా చేస్తున్నారా అని వీళ్ళంతా అడుగుతున్నారు, ఈ జడా శ్రావణం వీళ్ళంతా కూడా. మరి ఈ పరిస్థితిలో మీరు చెప్పినట్టుగా మరి పవన్ కళ్యాణ్ గారు పెంచుతాడా? పార్టీని పెంచే ప్రయత్నం చేస్తారా? పార్టీని పెంచే ప్రయత్నం ఏం చేయాలండి, అంతవరకు వాస్తవం. అది కాపులకి కూడా పూర్తిగా అర్థమైపోయింది. పార్టీని పెంచే ప్రయత్నం ఆయన చేయడు, పార్టీని పెంచడు, ఇలా తోక పార్టీగానే ఉంచేస్తాడు. ఈ తోక పార్టీగానే ఉండాలి. కాపుల్ని పెరగాలి అని చెప్పిన సస్పెండెడ్ ఆఫీసర్ మీద మాత్రం వాళ్ళు ఉద్యోగం తీసేయాలని ఉత్తరాలు రాస్తున్నారంట. అది వాళ్ళు ఉద్యోగం తీసేయాలని ఉత్తరాలు రాస్తున్నారు. అది చాలా దారుణం. అంటే సార్ నేను ఒక మాట చెప్తాను. అయ్యన్న పాత్రుడు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు గాని, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గాని ఇద్దరు పార్టీ జెండాలు కట్టుకొని పార్టీ రాజకీయ కార్యక్రమాలకు హాజరవుతున్నారండి. గతంలో స్పీకర్ స్థానంలో ఉండే నారాయణరావు గారు కానీ, లేకపోతే పార్టీ మహానాడుకు కూడా అటెండ్ అయ్యేవారు. పార్టీ పూర్తిగా పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. ఒకప్పుడు ఐదేవర కాళేశ్వరరావు పంతులు గారు వీళ్ళంతా ఉన్నప్పుడు దాని మీద చర్చ కూడా జరిగింది, ఏం చేయాలని. స్పీకర్ని యునానిమస్గా పెట్టకపోతే ఎట్లా సాధ్యం అవుతుందని చర్చ కూడా జరిగింది. అయితే మీరు అన్నట్లు కొంతమంది విలువలు పాటించారు, కొంతమంది పట్టించుకోకుండా పార్టీ సమావేశాలకు కూడా వెళ్తున్నారు, వెళ్ళారు కూడా. కాబట్టి అది ఇట్లా పార్టీలకి సమావేశాలకు వెళ్ళేవాళ్ళు
సస్పెన్షన్ లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ ఏదో ఆ కులం ఈ కులం కలిసి ఉండాలన్నాడు ఆయన, అయితే కుట్టుకోమనలా, కలిసి ఉండాలి, కలిసి ఉంటే బాగుంటుంది అని అంటే దాన్ని తప్పు పట్టడం ఏంటి అంటే దానివల్ల ఏంటంటే అంటే కాపులు అధికారం రాకూడదు, కాపులు అధికారంలోకి రాకూడదు అనేటువంటి భావన వీళ్ళల్లో చాలా తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా ఎక్కువగా ఉంది. అది స్పష్టంగా బయటపడుతుంది. ఈ పరిస్థితుల్లో కాపులు అయితే ఆలోచిస్తున్నారని నేను అనుకుంటున్నాను. మర్చిపోయాను సార్, ఇప్పుడు రంగా గారి కూతురు ఆశ రాజకీయాల్లోకి వచ్చింది. ఏ పార్టీలో ఇంకా చేరలేదు అనుకోండి, కాకపోతే రాధారంగా మిత్ర మండలి అనేటువంటి పేరుతో దాన్ని బలోపేతం చేస్తానని చెప్తుంది. ఇప్పుడు బహుశా కాపులందరూ కూడా ఆ అమ్మాయి వైపు చూస్తున్నారు. కనీసం తమకన్నా ఈ అమ్మాయి అన్నా గట్టిగా నిలబడదా మన తరపున అని చూస్తున్నారు. చూడాలి, రేపు డిసెంబర్ 26న వైజాగ్ లో రంగానాడు అని పెడతారంట ఆయన చనిపోయిన రోజున. మరి అదే ఒకవేళ అదే అయితే మాత్రం కాపులందరూ పవన్ కళ్యాణ్ వదిలేసి ఆ అమ్మాయి వైపు వెళ్ళిపోతారు. అంతేనా? అందుకే నేను పంచసూత్రం పెట్టింది. మీరు భలే పాయింట్ చెప్పారే. ఈ నేపథ్యంలోనే పంచసూత్రాన్ని జనాన్ని మళ్ళీ మాయ చేయడానికి పెట్టడానికి ఏవో చేస్తున్నాడు. అది చూడాలి. మరి మీరు కీలకమైన పాయింట్ చెప్పారు. నాకు అది ఆ పాయింట్ వెలగలేదు. నాకు రంగానాడు అనేది వస్తుందా? ఓకే, రైట్. వెంకట్ గారు విజయవాడ నుంచి. వెంకట్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ అండి. అలాగే ప్యానల్ లో ఉన్న సభ్యులు కూడా గుడ్ మార్నింగ్ అండి. ముందుగా ఈ జనసేన కార్యకర్తలు అభిమానులు కూడా తెలుసుకోవాలండి. ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పంచసూత్రాలతో ఏం చేద్దాం అనుకుంటున్నారు? జనసేన పార్టీని బలోపేతం చేయాలన్నది ఆయన ఉద్దేశం. మొన్న ఈ మధ్య వైజాగ్ లో కూడా ఒక మీటింగ్ పెట్టి పెద్దగా మన పార్టీని బలోపేతం చేసుకోవాలని చెప్పారు. ఇది ఒకవైపు. ఇది రెండవ కోణం చూస్తే ఈయన పార్టీని బలోపేతం చేసి ఏం చేద్దాం అనుకుంటున్నాడండి? ఒకవైపు ఏమో నేను 15 ఏళ్లు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పుకుంటూ, మరోవైపు ఎక్కడైనా జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడైనా టీడీపీ వాళ్ళు దాడులు చేశారని చేసి గట్టిగా వాళ్ళ వాయిస్ వినిపిస్తే వాళ్ళనేమో సస్పెండ్ చేస్తూ ఉంటారు. మరి ఈయన పంచసూత్రాలతో పార్టీని బలోపేతం ఎందుకు చేస్తున్నారు అంటే, ఇంకొక 15 ఏళ్లు కూడా మనం ఈ చంద్రబాబు నాయుడికి ఊడిగం చేయాలి, కాబట్టి మీరు ఇంకా బలంగా ఉండండి, బలోపేతంగా ఉండండి అని ఒక సంకేతాన్ని పంపించడానికి తప్ప, ఎవరైనా పార్టీ పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారండి? ఆ పార్టీ నాయకుడు ఎదిగి ముఖ్యమంత్రి అయ్యి ప్రజలకు ఏదో న్యాయం చేయాలని అనుకుంటాడు. కానీ ఈయన నాకు ఒకప్పుడు ఏమంటారు, నన్ను ముఖ్యమంత్రి అవ్వాలంటే నా ఆపేవాడెవరు అంటాడు, కాపులకు ముఖ్యమంత్రి పదవి వద్దా అంటాడు, కాపులు ఎదగకూడదా అంటాడు, అన్ని ఏనే మాట్లాడుతూ ఉంటాడు, నాకు పొలం లేదంటాడు. మరి సార్ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు తెలంగాణలో ఆయన మన ముఖ్యమంత్రి గారు ఏదో మాట్లాడారని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారండి, మా నాన్న ఇంట్లో దీపాలు దేవుడు దీపాలు వెలిగిస్తే మా నాన్నగారు సిగరెట్ వెలిగించుకున్నారని చెప్పారు. అంటే హిందూ మతాన్ని ఆయన కించపరిచినట్టు కాదా? ఇప్పుడు అదే వ్యక్తి ఎక్కడున్నారు? కూటమిలో లేడా? బీజేపీ మరి బీజేపీది కూడా వీళ్ళతో పోటీ పడి డబుల్ గేమ్ త్రిబుల్ గేమ్ ఆడుతుంది. ఎందుకు? జంతు కొవ్వు కలిసిందని అందరూ పవిత్రంగా భావించే ప్రసాదంలో అన్నప్పుడు కూడా నోరెప్పలేదు కదా బీజేపీ వారు. మీరు మంచి పాయింటే చెప్పారు. కరెక్టే. ఏం చేస్తాం? రాజకీయ అవకాశవాదం అన్నది భారతదేశంలో మోడీ గారు వచ్చిన తర్వాత ఇట్లా ఉండదేమో అనుకున్నా కానీ మరి పెద్ద తేడా లేకుండా పోయింది. ప్రాంతీయ పార్టీలకి బీజేపీకి పెద్ద తేడా ఉందని నాకైతే అనిపించడం లేదు. ఇక ఏమిటి పంచసూత్రం మీద మీ పరిశీలన ఏమిటి? అంటే మామూలు సినిమా వాళ్ళు కాబట్టి కొన్ని పేర్లు బాగా పెడతారు సార్. పంచసూత్రం, షణ్ముఖ వ్యూహం, ఏమైపోయిందా షణ్ముఖ వ్యూహం? అదే షణ్ముఖ వ్యూహం అంటే ప్రతి నియోజకవర్గంలో ఏదైతే 500 మందికి 10 లక్షల రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం ఇవ్వటం. సో దాన్ని అంటే ఒక సంవత్సరం 500 మంది, ఇంకో సంవత్సరం 500 మంది, అది ఎత్తుకుపోయింది. 18 నెలల్లో ఒకరికి ₹1 పంచసూత్ర, సన్ముఖ వ్యూహం, జన సైనికుడు, వీర మహిళ పేర్లు భలే ఉంటాయి. నేను నిన్న ఒకటి సోషల్ మీడియాలో చూసా. మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు అని పెట్టారు. కాబోయే జన సైనికుడికి మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు, కాబోయే జన సైనికుడికి మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు అని పెట్టారు. మొన్న మధ్య ఇంకోటి చూసాను సార్, అంటే అది చెప్పకూడదు కానీ జన సైనికుడికి శోభన దినోత్సవ శుభాకాంక్షలు హెడ్డింగ్ పెట్టారు. నిజంగా సార్ నేను అబద్ధం చెప్పట్లేదు. నేను ఆ రెండు చదివాను కాబట్టి చెప్తున్నా. అంటే వెరైటీగా వాళ్ళు ఎట్లా ఉంటాయి. రెండోది సరే పంచసూత్రం అన్నారు కదా, పర్లేదు మీ ఎవరైనా కమిటీలు వేసుకోవచ్చు కాదంటలా. కానీ పంచసూత్రాలు ఏం చేస్తావు? జనసేన కమిటీలు వేసి
జనసేన బాగా బలోపేతం చేసి టీడీపీకి బాగా బలంగా ఊడిగం చేయటం పాయింట్ నెంబర్ 1 పంచసూత్రంలో ఒకటి. రెండోది 15 ఏళ్ళు వాళ్ళు తన్నినా దండించుకోవాలి, కొట్టినా కొట్టించుకోవాలి, చంపినా చంపించుకోవాలి. ఇది నెంబర్ 2. ప్రకాష్ రాజు గిల్లినా గెలుచుకోవాలన్నాడు. ఇదే చెప్తాడు సార్. పంచసూత్రాల భాగం కమిటీలు వేస్తాడు, వేసి మీరు బలంగా ఇది చేయాలి, ఊడిగం చేయటం ఒకటి. రెండోది ఏమో తన్నినా దండించుకోవాలి. మూడోది 15 ఏళ్ళు మహిళలను వాళ్ళు ప్రైవేట్ వీడియోలు తీసినా మీరు మాత్రం నోరు ఎక్కడా మెదపద్దు. 4 15 ఏళ్ళు లోకేష్ నాయకత్వాన్ని సమర్థించాలి. ఒక కోట వినోద్ చూసి టీడీపీ వాళ్ళు మహిళలు ప్రైవేట్ వీడియోలు తీసినా, మీ వీర మహిళల ప్రైవేట్ వీడియోలు తీసినా, వాళ్ళ మీద వాళ్ళు దాడులు చేసినా, ఏం చేసినా మీరు 15 ఏళ్ళు ఊడిగం చేయాలనేది. ఇంకోటి ఏంటి, 15 ఏళ్ళు లోకేష్ నాయకత్వాన్ని బలపరచాలి. ఇప్పుడు అందుకనే జేజేలు కొడుతున్నాడు ఆల్రెడీ. ఇంకోటి లాస్ట్ 5 వచ్చి తల్లిని తిట్టినా మనం మాత్రం పదవుల కోసం వాళ్ళంటే ఉండాలి, లేకపోతే మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అనేది 5వ సూత్రం. ఈ పంచసూత్రాలు ఇప్పుడు చెబుతాడు వాళ్ళందరికీ, అంతకుమించి ఉంటుంది. రైట్.